भगवान की जय, गणेश महाराज की जय, सुब्रह्मण्य स्वामी की जय, మహామంగళగౌరి మాతా की जय. ఎదురుగా ఉన్నది దుందుబి నది. కొన్ని వేల సంవత్సరాల క్రితము నలమహారాజు అనే చక్రవర్తి యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపోయి జూదంలో ఓడిపోయి శని ప్రభావం చేత అనేక ప్రాంతాలు తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చేశారు. ఇక్కడ వచ్చిన తర్వాత నలమహారాజు ఆ దుందుబి నదిలో చేపలు వేటాడి వారి భార్య శ్రీమతి నలదమయంతి గారికి ఇవ్వడం జరిగింది. ఆమె ఆ చేప ముక్కలు కట్ చేసి ఒక పెద్ద రాగి ఆండలో ఉడకబెట్టే క్రమంలో ఆ చేప ముక్కలు రివ్వున ఆకాశం అంత ఎత్తుకు ఎగిరి దుందుబి నదిలో పడి సజీవమై మళ్ళీ అంబరం అంటే ఆకాశానికి ఎగిరిపోయింది. కాబట్టి మీనము అంటే చేప, అంబరం అంటే ఆకాశం. కాబట్టి క్షేత్రానికి మీనాంబరం అని స్థల పురాణం. ఈ గుడి, ఈ స్తంభాలు, ఈ కడీలు, చుట్టూ మంటపాలు ఇవన్నీ రాష్ట్రకూటులు 2వ చాణక్యులు నిర్మించి ఇప్పటికీ 2000 సంవత్సరాలైంది. పరశురాముడు స్థాపించిన శివలింగం. పరశవేది అంటే వెనుకటికి యాదవ స్త్రీలు ఇనుప బిందెలతో నీళ్లు తెచ్చి స్వామిని అభిషేకించిన తర్వాత ఆ బిందెలు స్వామి స్పర్శ అంటే తాకడం, తాకిస్తే అవి బంగారు బిందెలుగా మారినాయి. ఆ స్పర్శవై పరశవేదిగా మారింది. తర్వాత బ్రహ్మసూత్రం లింగం. కోటి దేవాలయాలు తిరిగితే ఎంత పుణ్యమో ఈ స్వామిని తాకితే అంతే పుణ్యం. కోటి జన్మల తర్వాత ఈశ అంటే కోరిక లేని పదార్థం. కాబట్టి స్వామిని అభిషేకించి అర్చించి ఆరాధించి సేవించి ప్రతి భక్తుడు తరించాలి. బ్రహ్మసూత్రం అంటే కోటి జన్మల పుణ్యఫలం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర